తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఒడిశా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి కో ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. పదవి దక్కడంపై జెట్టి కుసుమ్ కుమార్ స్పందించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకి లేదని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని చెప్పారు. పార్టీ ఆర్గనైజేషన్ పనులు చేయడమే తనకు ఇష్టమంటున్న జెట్టి కుసుమ్ కుమార్ తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఒడిశా ఇన్ఛార్జి జిట్టా గారు ఉన్నారు. కొత్తగా ఏఐసీ కార్యదర్శిగా నియమించారు. ఎట్లా ఉంది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం. అంటే కాంగ్రెస్ పార్టీ యంత్రాంగంలో పనిచేసి అనుభవం ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అనే దానికి నా యొక్క ఈ నియామకం నిదర్శనం. నేను గత 38 సంవత్సరాల నుంచి ఎన్ఎస్వీ నాయకుడిగా యూత్ కాంగ్రెస్లో నుంచి పనిచేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అతి కీలకమైన 2వ స్థానంలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం ఉంది. జాతీయ స్థాయిలో నేను చేసిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి దాంతోపాటు స్వర్గీయ ఎన్జీ రంగ గారి తర్వాత ఏఐసీసీలో ప్రతినిధి రావటం అనేది నాకే రావడం జరిగింది మా కమ్మ సామాజిక వర్గం నుంచి. అది కూడా నేను నా యొక్క ఈ యొక్క నియామకం ఒడిశాకి ప్రత్యేక డైరెక్ట్గా బాధ్యుడిగా ఉన్నా కానీ నా యొక్క నియామకం యొక్క ఇంపాక్ట్ అనేది మొత్తం సౌత్ ఇండియా మీద పడుతుంది. కాబట్టి నాకున్న రాజకీయ అనుభవాలు, నాకున్న పార్టీ యంత్రాంగంలో ఉన్న అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం నేను కేటాయిస్తాను. కొంత పక్కన కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఒడిశా కూడా పక్కనే ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉంటుంది? అధికారంలో లేరు ఇప్పుడు, ఎట్లా అంటే ఒడిశా అనేది దాదాపు 20% మంది ఒడిశా ప్రజలు తెలుగు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చాపురం పక్కనే ఉంటుంది. ఇటు సైడు మనకి అరకు వ్యాలీ పక్కనే కోరాపుట్ జిల్లా స్టార్ట్ అవుతుంది. ఆ జిల్లాలన్నీ తెలుగు ఒకప్పుడు విజయనగర సంస్థానం కింద ఉన్న ప్రాంతాలు అవన్నీ తెలుగు బాగా మాట్లాడతారు. తెలుగు ప్రజలు ఉన్నారు. కాబట్టి అక్కడ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. నెక్స్ట్ నేను పూర్తి టైమాన్ని కేటాయించేసి అక్కడ నాయకత్వాన్ని సంఘటితం చేసి 29 జరగబోయే ఎలక్షన్స్లో ఒరిస్సాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ఖాయంగా నేను చెప్తున్నాను. మెయిన్గా మీకు నియమించడానికి ఏముంది సార్? రీజన్ ఏముంది? అంటే నాది ఎప్పటి నుంచో డ్యూ ఉంది. ఇప్పుడు కాదు, నాకు 10 సంవత్సరాల నుంచి కూడా ఏఐసీసీలో ఉన్నారు. కానీ మధ్యలో ఒకసారి నాకు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. అది పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే నిబద్ధతతో పార్టీ సిద్ధాంతాలు, ముఖ్యంగా అనువనువున సిద్ధాంతాల గురించి తెలిసి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని రాహుల్ గాంధీ గారు పిక్ చేసుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ఆయన టీంలోకి నన్ను తీసుకోవడం జరిగింది. ఇది జెట్టి చెప్తుంది. నాకు డైరెక్ట్గా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏమీ లేదు. నాకు ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇలాంటి పదవులే నాకు ఇష్టం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం కోసం నేను ఒడిశాలో నన్ను ఏఐసీగా నియమించటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ సత్యనారాయణతో రామకృష్ణ, గాంధీ భవన్ నుంచి.